జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈరోజు మన 54 ఏళ్ల ఈ యువనేత ఈ రాహుల్ గాంధీ గురించి ఇంకొక న్యూస్ ఒకటి తెచ్చిన. కానీ చాలామంది ఈ మధ్య రాహుల్ గాంధీ అనకుండా నేను రాహుల్ గాంధీ అంటామంటే అదేదో బాగుంది, అది కంటిన్యూ చేయమంటున్నారు. సరేలే, ఇంకా అందరి కోరిక మేరకు నేను గట్టే ముందుకు పోదాం అనుకుంటున్నా. కానీ మీకు ఒక విషయం తెలుసా? అదే కాదు, ఈయన ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ అనే దాంట్లో కాలేజీలో చదివినాడు. ఈయన ఇప్పుడు ఈ 94-95 ఆ టైంలో చదివినాడంట. అప్పుడు ఈయన ఏం పేరు పెట్టుకున్నాడంటే రాహుల్ విన్సీ అని పెట్టుకున్నాడు. ఏంది? రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ కూడా కాదు, రాహుల్ విన్సీ అని పెట్టుకున్నాడు. ఇంతగా విన్సీ అనేది అది ఏమన్నా క్యాస్టా లేకపోతే అది పేరా? నాకేం అర్థం కాలా. కాదు బావా, అంత సులభంగా వదిలేటగలేవా రాహుల్ గాంధీ? దీనమ్మ 2059లో రాహుల్ గాంధీని పిఎం చేసిన దాకా నేనైతే నిద్రపోనియా. ఏదేమైనా కానీ ఎట్ట తిరిగి అప్పటికైనా ఈ మనిషిని ఎట్ట ఒకటి పెద్ద మనిషిని చేసి ఎట్ట ఒకటి ప్రధానమంత్రి చేర్చా అట్ట నేనైతే అప్పుడు దాకా నిద్రపోను. సరేలే, ఇంకా అసలు విషయానికి వద్దాం. అట్ట ఆయనది రాహుల్ విన్సీ అని పెట్టుకున్నాడు. ఇంకా అనపోతే వాళ్ళ అమ్మగారు ఆమె పేరు వచ్చేసి ఆంటోనియో మైనో, నాట్ సోనియా గాంధీ, ఆంటోనియా మైనో. సరేలే, ఏందిరా స్వామి నువ్వు న్యూస్ ఏంది ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావు అనుకుంటారా? నేను మాట్లాడిన దానికి సంబంధం ఉండాలి. ఇంకా అసలు విషయానికి వచ్చా మీకు అర్థమయ్యేట్టుగా. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ ఏంటంటే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హోదానైతే ఎలగబెడతా ఉన్నాడు. మనకందరికీ తెలిసిందే. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే విషయం ఏంటంటే వీళ్ళు 100కు 99 వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఆడ 543కు 99 వచ్చినట్టు అట్టలేదు వాళ్ళ కథ. ఓయమ్మ, వాళ్ళ సిఫారసు మామూలుగా లేదు. అందుకు కారణం ఏంటంటే ఆ 99 సీట్లు రావడానికి కారణము ఈ ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం. ఈ విషయాన్ని మనం అనేక సార్లు చెప్పుకున్నాం కూడా. కానీ 40 సీట్లు కూడా రావనుకున్న కాంగ్రెస్ పార్టీకు 99 స్థానాలు రావడంతో ఇంకా ఈ రాహుల్ గాంధీకి అయితే ఈ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రావడంతో ఈయన ఆనందానికి ఇంకా అవధం లేవు. ఇంక అది కదా పిల్లవాడికి కదా చాక్లెట్లు కొనిచ్చే ఎట్లయితే ఉంటుందో ఆ మారి జిగ్గు ఎగురుతాడు. ఈయన సంబరం మామూలుగా లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ పదవి వచ్చే తలకి ఆయన ఏదో ప్రధానమంత్రి అయినట్టుగా గర్వం అయితే తలకెక్కిపోయింది. ఏది దానికే. ఇంక చూడండి, మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దేశంలోని హిందువుల్లో ఒక కదలిక అనేది వచ్చింది. ఇదైతే వాస్తవమే. ఎవరెవరన్నా కాదన్నా కూడా చాలా మందిలో అయితే మార్పు వచ్చింది. నెమ్మదిగా ఏంటంటే హిందువులు కూడా చైతన్యం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా రామ మందిరం నిర్మాణం తర్వాత హిందువుల్లో ఎంతో కొంత చైతన్యం అనేది వస్తూ ఉండాలి. మరీ పూర్తిగా కాకపోయినా కూడా కొద్ది గొప్ప అయినా కూడా జరుగుతుంది. దాంట్లో అయితే డౌట్ ఏంలే. దీంతో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకు కంటగింపుగా మారింది. ఎందుకు? హిందువులంతా ఒకటైపోయినారనుకో వీళ్ళ పప్పులు ఉడకవు. కాబట్టి ఎట్ట ఒకటి చేసి వాళ్ళని ఎడగొట్టాల. హిందువుల్లో వస్తున్న ఐక్యతను చూసి కాంగ్రెస్ పార్టీ అయితే ఓర్చుకోలేకపోతుంది. ఒకవేళ హిందువుల్లో చెప్పుకోదగ్గ ఐక్యత వచ్చి హిందువులు ఒకటైపోతే అంతా అంటే ఏంది, కులాలకు అతీతంగా అందరూ ఒకటైపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అనేది ఉండదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు అయితే మూసుకోవాల్సిందే. ఇంకా మూసుకొని మూలలో కూర్చోవాలి. అందుకే హిందువుల్లో ఐక్యత రాకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త ప్లాన్ ఒకటి వేసింది. అదే హిందువులను కులాల వారీగా విభజించడం. అంటే ఒకప్పుడు మనల్ని పాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానాన్నే ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ పాటించాడు. ఇందుకోసం దేశంలో కులగణన జరపాలని చెప్పేసి ఏ కుల జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. అర్థమవుతుంది మీకు? ఇక ఈ విషయంపై రెచ్చిపోయి అయితే ప్రసంగాలు చేస్తున్నాడు. తాను ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడినా కూడా ఈ కులగణన అంట మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంక అదే పనిగా ఉండాలి. చివరికి ప్రెస్ మీట్లో కూడా విలేకరులు ఏంటంటే మీదే కులం అని అడిగే స్థాయికి దిగజారిపోయినాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక రాహుల్ గాంధీ కులగణనకు సంబంధించిన అంశాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తినాడు. దీంతో బీజేపీ నాయకుడు అయినటువంటి అనురాగ్ ఠాకూర్ మాట్లాడతా అసలు కులం అంటే ఏదో తెలియని వాళ్ళు కూడా కులగణన గురించి మాట్లాడుతున్నారు అని చెప్తే, ఓరి నాయన వీళ్ళకైతే ఇంకా మామూలు రాసం రాలా. మమ్మల్ని ఎట్లా అడుగుతావు కులం, నన్ను ఎట్లా కులం అడుగుతావు అని చెప్పేసి అంటే, సరేలే ఈ దేశం కోసం ఎన్నో అవమానాలు అయినా పడతాలే అని చెప్పి ఈయన మాట్లాడితే చూడండి ఎట్టున్నాదో. ఆయన అనబోతే అఖిలేష్ యాదవ్ ఉన్నాడు చూడు, ఆయన అర్రే నువ్వు ఉండట్ట అని చెప్పేసి ఈయన లేచి అది ఎట్ట అడుగుతారు కులము అని చెప్పి ఆయన మాట్లాడితే వాళ్ళ సిఫారసు మనమంతా పార్లమెంట్లో ఎట్ట చేసింది, వీళ్ళ కథలు వీళ్ళ పొకండాలన్నీ కూడా మనం చూసినాం. దీంతో ఇక బెత్తరపోయినటువంటి రాహుల్ గాంధీకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాల. అసలు అక్కడ సమాధానం చెప్పడానికి సమాధానమే లేదు. దీంతో రాహుల్ గాంధీ అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ ఈ రాహుల్ గాంధీని అయితే అవమానించిందని, రాహుల్ గాంధీ కులాన్ని అడిగినారని చెప్పేసి విమర్శించడం మొదలుపెట్టారు. అంటే ఈయనైతే కులగణన చేయాలని చెప్పి ఆయన అడగొచ్చు. ఇందాక నేను చెప్పిన చూడు ఫస్ట్ స్టార్టింగ్లో ఈ రాహుల్ విన్సీ అనేసి, అట్లా ఈ విన్సీ అనేది కులం పేరా లేకపోతే అది పేరులోనే భాగమా ఏంది అది?
ఒకవేళ అదేమన్నా కులమా? అందుకనే నేను ఆ రాహుల్ విన్స్ అనేదాన్ని నేను దాని గురించి నేను ప్రస్తావించింది. ఇప్పుడు ఇలా రాహుల్ విన్సీ అనాలనా, రాహుల్ గాంధీ అనాలనా, లేకపోతే ఈయన వచ్చేసి వీళ్ళ తాత పేరు వచ్చేసి ఫిరోజ్ జహాంగీర్ గాంధీ ఆయన పేరు. కానీ నేను ఒక మాట చెప్తాయా, ఎవరైనా కానీ మన నాయన పేరు కానీ లేకపోతే మన తాత పేరు కానీ అంటే నాయన పేరు గర్వంగా చెప్పుకోవాలా. ఊడమ్మ నా ఉడికిడిది యాన్నే కానీ ఇదిగో మా తాత పేరు వచ్చేసి ఎట్లా ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అని చెప్పేసి పాపన వాళ్ళు పాపి నోటితో చెప్పరా? ఎందుకని ఏమంత పాపం ఆయన ఏం చేసినాడో చెప్పాలి కదా. మా తాత పేరు ఇదిగో ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అని అటు చెప్పరా? దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఇక ఈ విషయం మీద ఏంటంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి బసవరాజ్ బొమ్మాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినాడు. ఆయన మాట్లాడుతూ ఏమన్నా అంటే, నాయనా రాహుల్ గాంధీ దేశంలో కులగణ చేయాలని నువ్వే దేశం అంతా తిరుగుతా టామ్ చేస్తున్నావు. ఏమే మన దేశంలోని అందరూ తమ కులాలను చెప్పాలని చెప్పి చెబుతున్నావు, బాగానే ఉండాలి. మరి ముందు నీ కులం ఏమిటో కూడా చెప్పాలి కదా. అందులో అవమానించేది ఏముండదు, అంతే కదా. నువ్వు అందరినీ కులం అడిగేటప్పుడు నీ కులం కూడా ఏందో చెప్పు. నువ్వు ఏ కులం పడువో ఏందో నీ కథ ఏందో చెప్పు. అంటే నీ కులం నీకు తెలీదా, లేక తెలిసినా చెప్పలేకపోతున్నావా? నువ్వు కూడా ఈ దేశ పౌరుడివే కదా, నీకు మాత్రం కులం ఉండదా? ఉంటే చెప్పు చూద్దామని చెప్పేసి రాహుల్ గాంధీపై ఈ బీజేపీ నేత బసవరాజ్ బొమ్మాయి ఏలా సింహ మారి గర్జించాడటనే. ఇక బొమ్మాయి గారి ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తాడో చూడాలా. అది నా డౌట్ కూడా అదేనియా, ఆయన అడిగేది కాదు. అసలు వీళ్ళ కులం ఏంది, వీళ్ళు అసలు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ తాత పేరేమో ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అని ఉంటుంది. అయితే ఆయన మహాత్ముడు అని చెప్తారు కదా, ఆయన స్వాతంత్ర పోరాటం చేశాంట. దాన్ని చూసి అట్నే అబ్బా ఏం చేస్తున్నాడు రా నాయన అని చెప్పేసి ఇన్స్పైర్ అయిపోయి ఈ గాంధీని కాస్త డీ తీసేసి దీ పెట్టాడు గాంధీ అని అట్టా. మరి ఇంకా ఏందో పోండి, నాకే అర్థం కాల. ఈ మొత్తానికైతే ఏ రోజైనా కానీ వీళ్ళ కులం ఏందో చెప్తారని చెప్పి నేను కూడా ఆశపడుతున్నా. ఏందో మొత్తానికి ఒక క్లారిటీకి వద్దామని. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, మీకు ఎవరికైనా ఆయన కులం ఏదన్నా తెలిసే చెప్పండి. నాకైతే నా క్లారిటీ రావడంలే. ఇంకపోతే తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని ఈయన గురించి 10 మందికి తెలియాలని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ వీడియోను 10 మందికి షేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మహానుభావులారా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే మేము అందించేది ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్ న్యూసే కాబట్టి తప్పనిసరిగా మన వీడియోలు అన్నీ మీకు రావాలా, ఒకటి కూడా మిస్ అవ్వకుండా అంటే తప్పనిసరిగా బిల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేశానంటే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది మేము వీడియో పెట్టినప్పుడల్లా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.